హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మాదిరెడ్డి సులోచన గారి పంతులమ్మ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు పంతులమ్మ నవల ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రాత్రి 10 దాటింది. గోపమ్మ ఆయాసం మరీ ఎక్కువైంది. పడుకోలేనంటుంది, కూర్చోలేనంటుంది. దిండ్లు ముందు పెట్టి దానికి చేరగిలబెట్టి కూర్చోబెట్టింది. డాక్టర్ని పిలవమని నర్సులకు చెప్తే ఎవ్వరూ వినిపించుకోలేదు. తనే డాక్టర్ని పిలవడానికి బయలుదేరింది సుచరిత. 2 వైపులా గదులున్నాయి. ఏ వైపు దాంట్లో ఆ వార్డు డాక్టర్ ఉంటాడో తెలియక అటు ఇటు చూస్తూ నిలబడింది. సుచరిత ఉలిక్కిపడి చుట్టూ చూసింది. తనను అంత స్వతంత్రంగా పిలిచేవారెవరు? ఎదురుగా మెడలో స్టెతస్కోప్ తగిలించుకున్న డాక్టర్. నన్ను గుర్తించలేదా సుచరిత కళ్ళు సంబరంగా విచ్చుకున్నాయి. క్షణంసేపు దుఃఖం మర్చిపోయింది. నువ్వా రఘు? మీరా? ఇక్కడున్నారా? చాలా కాలం తర్వాత కలుసుకున్న స్నేహితులు అనుకోకుండా ఒకరినొకరు చూసుకోవడం. కొన్ని క్షణాలు మాటలు కరువయ్యాయి. రఘు అలాగే సుచరిత వంక చూస్తున్నాడు. ముఖం వాడి ఉంది తప్ప అవే తనను మంత్రించే కళ్ళు, ఆడుకోవాలనిపించే అలల్లా లేచే జుట్టు, తాకాలనిపించే పసిడి నిమ్మపండు వంటి మేని ఛాయ. రఘు తేరుకున్నాడు. నేనిక్కడ డాక్టర్గా పనిచేస్తున్నాను. నువ్విక్కడెందుకున్నావు? అడిగాడు. అమ్మకు ఊపిరితిత్తుల్లో నీరొచ్చిందట, ఆయాసపడుతోంది. డాక్టర్ని పిలవడానికొస్తే మీరు ఎదురొచ్చారు అంది మాట తడబడుతూ. అంత కంగారెందుకు? పద, అమ్మను చూద్దాం. ఇద్దరూ గోపమ్మ మంచం దగ్గరకొచ్చారు. రఘు గోపమ్మను పరీక్షించి రిపోర్ట్ షీట్ చూసి నర్సుని కేకేసి ఏమేమో పురమాయించాడు. నర్సు మందు ఇంజెక్షన్తో వచ్చింది. మందు త్రాగించి ఇంజెక్షన్ చేశాడు. గోపమ్మ వద్దని గోల పెట్టింది. కొద్దిసేపు ఆమెను పట్టుకుని కూర్చోబెట్టాడు. 10 నిమిషాల్లో నిద్రపోయింది. ఆమెను తలదిండ్లపైకి జరిపాడు. ప్రశాంతంగా ఉంది ఆమె ముఖం. అదేంటి అమ్మ అలా అయిపోయింది? కంగారుగా ప్రశ్నించింది సుచరిత. మరేం భయం లేదు, నిద్రపోయింది. నర్స్, డాక్టర్ హుస్సేన్ పిలువు. నర్సు వెళ్ళిపోయింది. ఇంత ముదిరే వరకు ఏం చేశావు? అడిగాడు రఘు. చాలా ప్రమాదమా? 4 రోజుల నుండి మందు తీసుకుంటోంది చెప్పింది సుచరిత. ప్రతిదానికి నువ్వంత భయపడితే ఎలా? ప్రమాదమేం లేదు. 1-2 నెలలు ఇక్కడే ఉంచాలేమో. అలాగే ఉంచుతాను. మిమ్మల్ని ఇక్కడ చూసిన తర్వాత ఎంతో ధైర్యం వచ్చింది. చలపతి కాంతారావు రాలేదా? వచ్చి వెళ్ళారు. చలపతి ఏం మారలేదన్నమాట. వాళ్ల ప్రవర్తనతోనే అమ్మ సగం కృంగిపోతోంది. సరే, నువ్వు భోజనం చేశావా? చేశాను. చెయ్యలేదని నీ ముఖమే చెబుతోంది. నాకు క్యారియర్ వచ్చింది, తిందువుగాని పద. నిజంగానే చేశాను. నా కొలీగ్ రమాదేవని ఉంది, ఆమె పంపింది. అమ్మగారు ఎక్కడున్నారు? బావున్నారా? ప్రస్తుతం ఊళ్ళో ఉన్నారు. ఎప్పుడూ నిన్ను జ్ఞాపకం చేస్తుంది. మళ్ళీ మీరు ఊరెళ్ళనే లేదట? అవును, ఊరంటే అమ్మ విముఖత చూపిస్తోంది. పాత జ్ఞాపకాలు బాధిస్తాయేమో. 2 నెలల క్రితం ఒకసారి చలపతి కనిపించాడు. నువ్వు టీచర్గా పనిచేస్తున్నావని చెప్పాడు. నిన్ను చూడాలనుందంటే మళ్ళీ వచ్చి తీసుకెళ్తానన్నాడు. అంతే, కనిపించనే లేదిక అన్నాడు రఘు. వాడంతే. డాక్టర్ హుస్సేన్ రావడంతో సంభాషణ ఆగిపోయింది. కొంచెం దూరం వెళ్ళి ఇద్దరూ ఏమో మాట్లాడారు. హుస్సేన్ కేసు వివరాలు చెప్పి వెళ్ళిపోయాడు. రఘు మళ్ళీ సుచరిత వైపు వచ్చాడు. ఏమన్నారు? అడిగింది సుచరిత. పర్వాలేదు, నువ్వేం దిగులు పడకు. పడుకోవడానికి ఏమన్నా తెచ్చుకున్నావా? అడిగాడు రఘు. రమాదేవి పంపించింది. మీకు చాలా శ్రమ కలిగించాను అంది. సుచరిత, మీరు నాకు పరాయి వాళ్ళా? అవును, నేనే పొరపడ్డాను. నువ్వు చిన్నప్పటి నుంచి అంతేగా అన్నాడు రఘు. సుచరిత కళ్ళు నీటితో నిండాయి. ఉన్న ఆత్మీయుడిని దూరం చేసుకుంటున్నానేమో అనే బాధ. ఆమె కళ్ళలోకి చూసి చిరుకోపం ప్రదర్శించాడు రఘు. కన్నీరెందుకు? పద, కాఫీ తాగొచ్చి నిశ్చింతగా పడుకో. అమ్మ విషయం నేను చూసుకుంటాను. నన్ను క్షమించండి. ఇక చాలు, ఇంకేం మాట్లాడొద్దు అన్నాడు రఘు. గోపమ్మ దిండ్ల నానుకుని కూర్చుంది. చాలా వరకు ఆయాసం తగ్గింది. తన వార్డులో రౌండ్స్ పూర్తి చేసుకుని వచ్చాడు రఘు. ఏమమ్మా, కులాసాగా ఉందా? అడిగాడు. కులాసాగానే ఉన్నాను బాబు. ఇదంతా నీ చలవే. 4 రోజుల నుండి నా గురించి చాలా శ్రమ పడ్డావు.
గోపమ్మ హృదయం అనురాగంతో పులకించిపోయింది. ఊళ్ళో రఘును చూసింది. చలపతి స్నేహితుడిగా తప్ప ప్రత్యేకంగా గుర్తు రాలేదు. ఈ నెల రోజుల్లో ఆమె హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నాడు. రఘును కన్న తల్లి ధన్యురాలు అనుకుంది గోపమ్మ. అదేంటమ్మా, అలాంటి భావనే రానివ్వద్దు. నా తల్లికైతే నేను చెయ్యనా? అది శ్రమగా ఎంచుతానా? సుచరిత వచ్చి వెళ్ళిందా? అడిగాడు రఘు. లేదు బాబు, 6ంటికి వస్తానని చెప్పింది. స్కూల్లో ఏదో మీటింగ్ ఉందట. బిడ్డ బాగా చిక్కిపోయింది. ఇటు తిరుగుతూ స్కూల్లో పని చేసుకుంటూ ఇంటి పని దాన్నెత్తినే పడింది. గోపమ్మ మాట పూర్తి చేయకముందే నవ్వాడు రఘు. తల్లులెప్పుడూ ఇంతే మరి, నేను వెళ్ళిరానా అంటూ వెళ్ళబోయాడు రఘు. ఒక్క సంగతి నాయనా, ఇక్కడ విసుగేస్తోంది. ఇంటికి పంపించి వెయ్యవా? నాకు చాలా తేలికగా ఉంది అంది గోపమ్మ. లేదమ్మా, ఇంకో నెలైనా తిరగకుండా ఉండాలి. ఇంట్లో ఎలా కుదురుతుంది అన్నాడు. ఇంటికెళ్ళినా తిరగను నాయనా, చాలా జాగ్రత్తగా ఉంటాను. సుచమ్మ కొరకైనా నన్ను పంపించు. రోజూ రాత్రులుండి పొద్దుటే స్కూలుకు వెళ్లడం, విశ్రాంతి లేక అది జబ్బు పడితే చేసేదెవరు చెప్పు? నా కొడుకుల పద్ధతి చూశావుగా. ఉత్తరం రాస్తే చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారు అంది దిగులుగా. సరే, ఇంటికెళ్లే ఏర్పాట్లు చేస్తాను. మీరింటికెళ్ళినా నేను చెప్పినట్టు వినాలి మరి. తప్పకుండా నాయనా జవాబిచ్చింది గోపమ్మ. ఏంటమ్మా, చాలా సంతోషంగా కబుర్లు చెబుతున్నావు? సుచరిత టిఫిన్ క్యారియర్ తీసుకుని వచ్చింది. నన్నింటికి పంపించి వేస్తానంటున్నాడమ్మా రఘుబాబు. సుచరిత రఘువైపు చూసింది. రఘు చిన్నగా నవ్వాడు. నీకు కష్టమవుతుందని అమ్మ చాలా బాధపడుతున్నారు. ఇంటికొచ్చినా జాగ్రత్తగా ఉంటారట. అవన్నీ ఇక్కడి మాటలేలే. ఇంటికొస్తే ఏదో పని చేస్తుంది. నాకేం కష్టం లేదు. తగ్గే వరకు ఇక్కడే ఉండని అంది సుచరిత. పర్వాలేదులే, రోజు నేనొచ్చి చూస్తాగా. మనసు లేని చోట మందు కూడా వంటబట్టదు. సామాన్లు సర్ది ప్యాక్ చేయి. ఆర్ఎంఓతో మాట్లాడి ఇప్పుడే వస్తాను అంటూ రఘు వెళ్ళిపోయాడు. మొత్తానికి నీ పంతం నెగ్గించుకున్నావు. సరే, నీ సంగతి డాక్టర్ గారికి ఏం తెలుసు అంది సుచరిత నిష్ఠూరంగా. సామాన్లన్నీ ఒకచోట చేర్చారు. గోపమ్మ కోసం వీల్చైర్ తెచ్చారు. నర్సులకు కృతజ్ఞత చెప్పి ఆయాలకు ఊడ్చేవాళ్లకు కొంత డబ్బిచ్చి బయటకొచ్చింది సుచరిత. అప్పటికే రఘు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. తల్లికి శాలువా కప్పి తను కూర్చుంది. అయిందా? ఇంకెవరికైనా కాస్త బహుమతిచ్చేదుందా? కాస్త తల పక్కకు తిప్పి చూశాడు. సుచరిత నిండుగా నవ్వింది. మీకొక్కరికే ఇవ్వాలి అంది. అది వాళ్ల డ్యూటీ. ప్రభుత్వం వారికి జీతాలిస్తోంది. ఈ విధంగా లంచగొండితనాన్ని ప్రోత్సహించడం తప్పు అన్నాడు రఘు. పావలా డబ్బులకిలా అంటున్నారు. 100లు 1000 మింగే పైవాళ్ల మాటేంటి? మొన్న మాకు తెలిసినావిడ కాలు ఆపరేషన్ చేయించుకుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇంటి దగ్గర ఆయనకు 300 ముడుపు చెల్లించనిదే పని జరగలేదు. ఒక హాస్పిటల్లోనేమిటి, ప్రతి చోట అదే తంతు. డబ్బుంటేనే పనులు జరుగుతుంటాయి. ప్రపంచమే మెటీరియలిస్టిక్గా మారింది అంది సుచరిత. మొత్తానికి టీచర్ అనిపించుకున్నావు అంటూ నవ్వాడు రఘు కారు స్టార్ట్ చేస్తూ. మీరు నన్ను ఉడికించాలని అంటున్నారు. మీకు తెలీవా? మొన్నొక బస్ కండక్టర్ని సస్పెండ్ చేశారు. అతనేదో తన కిల్లీల ఖర్చు మిగుల్చుకుంటాడు అంతే. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి 200 జీతం ఉంటే 2 ఏళ్లలో 2 లక్షల బిల్డింగ్ నిర్మిస్తారు. అలాగే పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ ఏందయ్యా అని అడిగేవారేరి. ఈ కండక్టర్లు కూడా కొంత ముడుపు ఇన్స్పెక్టర్లకు చెల్లించుకుంటే ఆ రోజు మొత్తం ప్యాసింజర్లకు టికెట్ ఇష్యూ చేయకుండా ఎవ్వరూ అడగరు అంది సుచరిత. నిజమే. ఇల్లు రావడంతో సంభాషణ ఆగిపోయింది. గోపమ్మకు పడక ఏర్పాటు చేసి పరుండ చేసింది. ఆమెకు రొట్టె పాలు ఇచ్చి లేచింది. రఘు కూడా లేచాడు. తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ చెప్పాడు. నేను వంట మొదలుపెట్టాను, భోజనం చేసి వెళ్దురుగాని అంది సుచరిత. ఇంకోసారి భోజనం చేస్తాను, ఇప్పుడు వెళ్ళనివ్వండి. గోపమ్మ వంక చూశాడు రఘు. వెళ్ళనియ్యి సుచమ్మ, ఇంటి దగ్గర అమ్మాయి కనిపెట్టుకుని ఉంటుందేమో అంది గోపమ్మ. ఈ డాక్టర్లు అనుకున్న సమయానికి ఇంటికెళ్తారా? ఈరోజు నా వైపు నుండి మా అక్కగారికి క్షమాపణలు చెప్పండి అంది సుచరిత. డాక్టర్ రఘు సన్నగా నవ్వాడు. అలాంటి బాదరబందీ ఏం లేదమ్మా, ఒంటిగానే ఉంటున్నాను అన్నాడు రఘు. ఎప్పుడు అడగాలన్నా హడావిడే. అమ్మాయిని ఊళ్ళో ఉంచావా అడిగింది గోపమ్మ. లేదమ్మా, ఇంకా వివాహమే చేసుకోలేదు. అదేం నాయనా, అమ్మ ఊరుకుందా? పోరుతూనే ఉంది. మా వంటవాడు మాత్రం నేను వెళ్లే వరకు తిండి ముట్టడు, సత్యకాలపువాడు. అదేం నాయనా, అమ్మను పిలుచుకురాలేకపోయావా? ఇక్కడేం తోస్తుంది అమ్మకి?
అక్కడ అన్నయ్య పిల్లలతో ఉంటుంది. అన్నయ్యకు క్యాంపులెక్కువ. అందుకే వదినను పిల్లలను ఊళ్ళో ఉంచారు. వాళ్లతో అమ్మకు కాలక్షేపం. రఘు గోపమ్మ మాట్లాడుతుండగా సుచరిత వంట పూర్తి చేసింది. 2 స్టవ్లు అంటించింది. అన్నము బంగాళదుంపలు పెట్టింది. పుల్ల మజ్జిగతో పులుసు పెట్టింది. తనకు వండుకున్న పప్పు ఉండనే ఉంది. అప్పడాలు వడియాలు వేయించింది. మధ్య గదిలో కూర్చుని మధ్య మధ్య లోపలికి చూస్తున్నాడు రఘు. తల్లి సపర్యలలో చిక్కి నల్లబడింది కానీ అదే అందం, అదే సౌమ్యత. లేవండి భోజనానికి. సుచరిత వెనకాల లోపలికెళ్ళాడు బూట్లు విప్పుకుని. అండి మీరు అరువు తెచ్చుకున్నట్టుంది, మొదట్లాగే పిలవకూడదు అన్నాడు. బావుంది. మీరు శుచి అని ఎందుకు తడబడ్డారు? వయస్సుతో పాటు కొన్ని సరదాలు ఏర్పడతాయి మన చుట్టూ. వాటిని దాటుకోవాలనుకోవడం వివేకం అనిపించుకోదు. జవాబు చెప్పలేదు రఘు. వచ్చి పీట మీద కూర్చున్నాడు. అన్నీ వడ్డించి దూరంగా కూర్చుంది సుచరిత. నువ్వు కూడా వడ్డించుకో సుచరిత. వద్దు, నేను తర్వాత తింటాను. అయితే నేను తినను. రఘు మొండికేశాడు. ప్లీజ్, నా మాట వినండి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. దాంతోటే నా కడుపు నిండిపోయింది. బలవంతం పెట్టకండి. జాలిగా వేడుకోలుగా చూసింది. ఆమె మాటలను త్రోసివేసే శక్తి తనకు లేదనుకున్నాడు రఘు. త్వరగా భోజనం ముగించాడు. అదేం అంత త్వరగా పూర్తి చేశారు? నా వంట బాగాలేదా? అడిగింది సుచరిత. వంటకే దివ్యంగా ఉంది. మా నాయర్ చేతి వంట తిని జిహ్వ చచ్చిపోయింది. బ్రతకడానికి తింటున్నాను అన్నాడు రఘు. సుచరిత నవ్వింది. ఓ మంచి పాకశాస్త్ర ప్రవీణురాల్ని చూసి పెళ్లి చేసుకోండి. అప్పుడు తినడానికి బతకొచ్చు అంది. జవాబు చెప్పక నీరసంగా నవ్వి బూట్లు కట్టుకోసాగాడు రఘు. సుచరిత అతని వంక పరీక్షగా చూసింది. చిన్నప్పటి ఆకతాయి రఘు కాదు, వేలాది ప్రజల నోళ్లలో ఉండే గంభీరమూర్తి. వస్తాను, రేపు సాయంత్రం వచ్చి చూస్తాను. అమ్మ నిద్రపోతున్నారు, జాగ్రత్త. రఘు వెళ్లి కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. సుచరిత కారు మలుపు తిరిగే వరకు గుమ్మల్లో నిలుచుని చూసింది. నిలబడి చూసింది. నిన్న హాస్పిటల్కు రావాలనుకున్నాను సుచరిత. ఇంటికెళ్లేసరికి బంధువులొచ్చున్నారు. అమ్మ గోల చేస్తోందా ఇంటికొచ్చేస్తానని? రమాదేవి పలకరించింది. ఇంకా గోలేంటక్కా, ఇంటికొచ్చేస్తేను. డాక్టర్ గారు అనుమతించారా? ఆయనతో పోరి పోరి వచ్చింది. బంధువులెవరక్కా? అతిథి లేని భోజనం వంటబట్టనట్టుంది మీకు. వాటం చూస్తే అలాగే ఉంది. కానీ సంసారం అన్నాక అన్నీ ఉంటాయి మరి. వచ్చేవాళ్లను వద్దంటామా? అంది రమాదేవి. కాదు, మా పెద్దాడబడుచు భర్త మేనమామ. సుచరిత గొల్లున నవ్వింది. భలే భలే, దగ్గర చుట్టమే. నువ్వు కాబట్టి చేస్తున్నావు. ఇటు ఉద్యోగము, అటు ఇల్లు, పిల్లలు, అతిథులు. నేనైతేనా బాబోయ్, తలుచుకుంటేనే భయం వేస్తుంది. సమయమొస్తే నువ్వు చేస్తావు. వచ్చినందుకేం బాధలేదు. వాళ్ల విమర్శలతోనే చావొస్తుంది. ఉచిత సలహాలిస్తారు అంది రమాదేవి. ఉచిత సలహాలంటే గుర్తొచ్చిందక్క. మొన్నో రోజు అమ్మను పరామర్శించడానికి పెద్ద వదిన తండ్రి వచ్చాడు. ఆయన మాట్లాడే తీరు చూస్తే తన్ని తరిమేయాలనిపించింది. ఎందుకమ్మా ఈ తాపత్రయం? మీ వదిన కూడా బలహీనంగా ఉంది. మీరక్కడే ఉంటే మీ కాలం గడుస్తుంది, వాళ్లకు సహాయం లభిస్తుంది. వెధవ పంతులమ్మ ఉద్యోగం అంటూ మొదలెట్టాడక్క. నేను ఉద్యోగం చేస్తే వాడికేం చేటు చెప్పు అంది సుచరిత. లోకం తీరే అంతా. తాము చెయ్యలేంది ఇంకొకరు చేస్తున్నారంటే చాలు, రంగులు పూసి కావలసినన్ని వ్యాఖ్యానాలు. ఎవరో ఏ పరాయి వాళ్ళో అన్నందుకు బాధపడుతున్నావు. పిల్లలు చీదినా దగ్గినా నా ఉద్యోగమే కారణం అంటుంది అత్తయ్య. తన కూతుర్లు నా అంత చదివి కూడా ఇంట్లోనే ఉన్నారని అత్తయ్య బాధ. అది పై కనలేక ఏదో మడత మాటలతో దెప్పుతుంది. సంసారం చక్కదిద్దుకుంటే చాలు, ఎందుకొచ్చిన ఉద్యోగాలు, వచ్చింది చీరలకే చాలదు అంటుందావిడ. చెప్పింది రమాదేవి. మీ అబ్బాయికి చీరలు కొనే బాధ తప్పింది కదా అనలేకపోయావా అంది సుచరిత. అనొచ్చు, ప్రయోజనమేంటి? ఇద్దరి మధ్య మాట పెరగడం తప్ప. ఇక అక్కడితో ఊరుకోదు. ఆ సినిమా చూసావా, ఈ సినిమా చూసావా అంటుంది. అన్ని సినిమాలు చూడ్డానికి టైం లేదంటే కోపం. నీది మరీ విడ్డూరమే. నాలాంటి వాళ్ళు ఉద్యోగం చేయడం లేదనుకో, ప్రపంచంలో ఎందరు చేయడం లేదు. ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో పూర్తి చేస్తుంది. చేసేవాళ్లంతా నా పరిస్థితిలోనే ఉన్నారా అనే విషయం ఆమె ఆలోచించదు చెప్పింది రమాదేవి. బావుందక్క. ఇక మా మరదలు వచ్చిందంటే భయం. ఈ చీర ఎప్పుడు కొన్నావు? నీకేమమ్మా ఎన్నన్నా కొంటావు? ఉద్యోగస్తురాలివి, మేం చూడు ఒక్క చీర కొనడానికి గిజగిజలాడిపోతాము అంటుంది. నవ్వేసి ఊరుకుంటాను నేను. ఇలాంటి వారితో వాదం వేసుకుంటే ఇక మిగిలేది వ్యధే. తను కొనదా బట్టలు అంటే
అందరికంటే ఎక్కువే కొంటుంది. ఆ మాట పైకంటే తగువు అంది రమాదేవి. అవును, ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే ఏ బాధ ఉండదు. అన్నయ్య భార్య వస్తుంది, ఉచితంగా సలహాలు. ఈ కర్టెన్లు బాగాలేవు, సామాన్లకన్నీ ఇత్తడి డబ్బాలు కొనరాదు. సామాన్లు ఇంటి నిండా ఉండందే నాకు తోచదు. నెలసరి వెచ్చాలు కాసిన్ని ఎక్కువే తెప్పించాలి. మన బాధ అర్థం చేసుకోదు. నెలసరి వెచ్చాలు కాసిన్ని ఎక్కువే తెప్పించాలి అంటుంది. మన బాధ అర్థం చేసుకోదు. నెలకు తెప్పించిన వస్తువులు మధ్యలోనే అయిపోతాయి. ప్రతిదినమూ రెండోసారి వంట చేయాల్సి వస్తుంది. ఆ మాట పైకంటే మేము వచ్చినందుకే అంటున్నారని గొడవ. ఒక్కోసారి ఎక్కడికైనా దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలన్నంత బాధ కలుగుతుంది అంది రమాదేవి. నిజమేనక్క, ఆలోచన లేని మనుషులు. స్కూలు సమీపించారిద్దరూ. మీరిద్దరూ కబుర్లలో పడితే మూడో మనిషి ఉనికే గుర్తించరు అన్న మాటలు వినిపించి ఇద్దరూ ఇటు తిరిగి చూశారు. లలిత వెనకాలే వస్తోంది కాబోలు. మేం చూడలేదు, మీరు పలకరిస్తే తప్ప అంది రమాదేవి. మీరు చెప్పే విషయం చక్కగా కథలా ఉంటేనూ అంది వక్రంగా నవ్వుతూ లలిత. ఇక ఊరుకో మరి, నిష్ఠూరం దేనికి అంది సుచరిత. 11వ తరగతి పిల్లలు హెడ్ మాస్టర్ ఘర్షణ పడుతున్నారు. ఎందుకో తెలుసుకోవాలని కొందరు ఆ ప్రాంతంలోనే పని ఉన్నట్టు తిరుగుతున్నారు. మరికొందరు మనకెందుకన్నట్టు వెళ్ళిపోయారు. సైన్సు పాఠం తీయడానికి 11వ తరగతికి వెళ్ళింది సుచరిత. పిల్లలంతా గోలగా అరుస్తున్నారు. ఏంటయ్యా ఈ గోల? ఆడపిల్లలు మీరైనా అణకువగా ఉండలేరమ్మా? ఒక్క నిమిషం ఆలస్యమైతే ఎంత జరగాలో అంతా జరిగి తీరుతుంది విసుక్కుంది సుచరిత. సారీ టీచర్, మేము యూనిఫారం గురించి చర్చించుకుంటున్నాము అన్నాడొక విద్యార్థి. యూనిఫామ్ విషయమే చర్చించవలసిన అవసరమేముంది? హెడ్ మాస్టర్ గారు నెల రోజుల క్రిందట నోటీస్ పంపారట యూనిఫామ్ ప్రవేశపెట్టినట్టు. అన్ని క్లాసులకు తెలిసింది, మా క్లాసుకు తెలియలేదు. అందరూ వేసుకొస్తున్నారు. మొన్న అసెంబ్లీలో ఆయన చెప్పే వరకు మాకు తెలియనే తెలీదు. శర్మగారు చెప్పనే లేదు అన్నారు పిల్లలు. ఎందుకు చెప్పలేదట? ఎందుకో వారికే తెలియాలి టీచర్. రేపటి నుంచి యూనిఫారం లేదంటే క్లాసుకు రావద్దంటున్నారు. ఒక్క రోజులో ఎలా కుట్టించుకుంటాం? డబ్బుండాలి. అది ఉన్న టైలర్ కుట్టివ్వద్దు. 10 రోజులు టైం ఇవ్వమని హెడ్ మాస్టర్కి వినతి పత్రం ఇచ్చుకుంటాం చెప్పారు పిల్లలు. మంచిదే, ప్రయత్నం చెయ్యండి అంది సుచరిత. ఏంటి సుచరిత? హెడ్ మాస్టర్ ప్రత్యక్షమయ్యారు. జరిగిన విషయం చెప్పింది. వాళ్లకు 10 రోజులు కాదు కదా, ఒక్కరోజు కూడా టైం ఇవ్వను. ఇప్పటికే ఆలస్యమైంది కోపంగా అని వెళ్ళిపోయాడాయన. మాకు చెప్పందే, శర్మగారి పొరపాటుగాని మాది కాదుగా అన్నారు పిల్లలు. తప్పించుకునే మార్గం కాకపోతే రోజు చిన్న తరగతుల పిల్లలు వేసుకురావడం లేదు, మీరు చూడ్డం లేదు. మీకు రూల్స్ అంటే లక్ష్యం ఉంటేగా. సరే, పాఠం తీయండి. సుచరిత బ్యాక్టీరియా గురించి చెప్పి మళ్లీ ప్రశ్నలు అడిగి జవాబు రాబట్టింది. ఇంటర్వెల్లో హెడ్ మాస్టర్ రూమ్కి వెళ్ళింది సుచరిత. హెడ్ మాస్టర్ తలెత్తి ఏంటమ్మా అడిగాడు. 11వ తరగతి విద్యార్థుల విషయమే సార్. ఒక్క రోజులో వాళ్ళకి డ్రెస్ ఎలా వస్తుంది? మీరు సావకాశంగా ఆలోచించి మీ నిర్ణయం మార్చుకుంటే. నోనో, వాళ్ళ విషయంలో ఎలాంటి ఆలోచనకు తావులేదు. వాళ్ళు కావాలనే అలా చేశారు. వాళ్లకు అనుగుణంగా మనం నడవాలంట. ఒక క్లాసుకు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తే మిగతా వాళ్ళు బుద్ధిగా ఉంటారు అన్నారు మొండిగా ఆయన. తనేమనగలదు? వెళ్ళిపోయింది. లాస్ట్ పీరియడ్లో రమణ కొందరు విద్యార్థులను తీసుకొని బయటకు వెళ్లి మంత్రాంగం జరిపాడు. అదేదో అనుచిత కార్యానికి దారే అనుకుంటూ వెళ్లి రమాదేవితో చెప్పింది సుచరిత. జరగనివ్వు, మనమేం చేస్తాం? ఎవరి పట్టుదలలు వారివి నిర్లిప్తంగా జవాబిచ్చింది రమాదేవి. స్కూల్ వదిలారు. సుచరిత బస్సు కొరకు వేచి ఉంది. 6 బస్సులు వెళ్ళాయి. ఒక్కటి ఆపలేదు. చివరకు రిక్షా చేసుకుని వచ్చింది. అద్దెకున్నావిడ గోపమ్మ దగ్గర కూర్చుంది. సుచరిత, కొంచెం పెందలాడే రావాలి తల్లి అందావిడ. ఏం చెయ్యనండి, బస్సులు ఆపరు. నడిచి రావడానికి దగ్గర కాదయ్యి. మీకు శ్రమిచ్చాను అంది. పర్వాలేదమ్మా, ఇరుగు పొరుగు అన్నారు. నీ గురించి మీ అమ్మగారు ఆందోళన పడుతున్నారు అంటూ ఆవిడ వెళ్ళిపోయింది. తల్లికి కావలసినవి అమర్చిపెట్టి పొద్దుట మిగిలిన అన్నం కూర ఉంటే తను తిని పడుకుంది. అలసి వస్తే ఇంత అన్నం కూడా వండి పెట్టేవారు లేరు అంది గోపమ్మ. అమ్మా, నువ్వలా ఆలోచించకు. డాక్టర్ గారు వచ్చారా అడిగింది. వచ్చారమ్మా, ఏదో అర్జెంటు కేసుందని వెళ్ళిపోయారు. సరే, ఇక నువ్వు పడుకో అంటూ తిరిగింది సుచరిత. రఘును చూడలేకపోయినందుకు మనసు అదోలా అయింది. స్కూల్ వద్ద బస్సు దిగగానే పుష్ప, జయ ఎదురొచ్చారు. మామూలుగా విష్ చేశారు. ఏదో చెప్పాలన్నట్టు వెంబడించారు. ఏంటమ్మా, ఇక్కడ నిలబడ్డారేంటి? టీచర్, మరేమో
11th క్లాస్ అబ్బాయిలు సమ్మె చేస్తున్నారట. ఎవ్వరినీ క్లాసులకు వెళ్ళనీయటం లేదు. మేము వెళ్ళబోతే గేటుకు అడ్డంగా నిల్చున్నారండి అంది పుష్ప. డ్రెస్ కుట్టించుకోవడానికి 1 నెల రోజులు టైం కావాలటండి. లేకుంటే హెడ్ మాస్టర్ పని చూస్తారట చెప్పారిద్దరు. చాలండి లోపలికెళ్ళింది సుచరిత. గేటు దగ్గరున్న అబ్బాయిలు ఏమీ అనలేదు. సుచరిత పలకరిస్తుందని ఆశించారు. క్లాసుకు ఒకరిద్దరు తప్ప పిల్లలు లేరు. సుచరిత టెస్ట్ పేపర్లు దిద్దుతూ కూర్చుంది. అరగంటలో అవైపోయాయి. ఎన్నో రోజుల నుండి సైన్సు సామాన్లుంచిన గది సర్దాలి అనుకుంటుంది. ఈరోజన్నా చేద్దామనుకుంది. రమాదేవి రాలేదు. తోచదు అని ఆలోచిస్తూ గది బయటకొచ్చింది. సైన్స్ రూంలోని బీరువా తాళం చెవులు 11th క్లాస్ మానిటర్ దగ్గరున్నాయి. ప్యూన్ని పిలిచింది. రంగయ్య వచ్చాడు. రంగయ్య, బయట రమేష్ 11వ తరగతి పిల్లవాడున్నాడు, పిలుస్తావా? రంగయ్య వెళ్ళి కాసేపట్లో రమేష్ను వెంటబెట్టుకొచ్చాడు. సమ్మ విషయం అడుగుతుందేమోనని జంకుతూ వచ్చాడా అబ్బాయి. సుచరిత అలాంటి ప్రస్తావనే చెయ్యకుండా కీస్ తీసుకుని పంపించింది. దూరం నుండి కొన్ని కళ్ళు సుచరితను వింతగా చూశాయి. రంగయ్య సహాయంతో రూమ్ సర్దేసరికి 3 దాటింది. బయట ఏం జరుగుతుందో సుచరితకు పట్టలేదు. సుచరిత కాళ్ళు చేతులు కడుక్కుని రంగయ్య తెచ్చిన కాఫీ తాగి స్టాఫ్ రూమ్కెళ్ళింది. కొందరు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. సుచరితను చూడగానే గప్చిప్గా కూర్చున్నారు. ఏవండి సుచరిత గారు, ఈరోజు కూడా తీరుబాటు లేకుండా పనిచేస్తున్నారు. విసుగు లేకుండా పనిచేయగల సమర్థులు మీరొక్కరేనండి. శర్మ హేళనగా నవ్వాడు. సుచరిత మూతి ముడుచుకుని నిష్ఠూరంగా జవాబిస్తుందని ఆశించారు. మరి ఇంత పెద్ద బడిలో ఒక్కరన్నా పనిచేసేవారుంటే సంతోషించవలసిన విషయమే కదండి నవ్వుతూ జవాబిచ్చింది సుచరిత. కొందరు తెల్లబోయారు. అక్కడుంటే అలాంటి మాటలే పెరుగుతాయని వచ్చి బయటున్న చిన్న గార్డెన్లో కూర్చుని అడవి బాపురాజు గోనగన్నారెడ్డి తీసి చదువుతోంది సుచరిత. ఈ మధ్య సుచరిత చాలా మారిపోయింది తల పంకించాడు శర్మ. రమాదేవి గారి ప్రభావమే వక్రంగా నవ్వాడు రమణ. అదేం కాదు గుంభనంగా నవ్వింది ఎవిలిన్. ఇంకేవైనా విశేషమా? త్వరగా చెప్పు అంది లలిత. మొన్న నేను మా అక్కయ్య వాళ్ళ వీధిలో ఉన్న మా చుట్టాలింటికి వెళ్ళాము. రిక్షాలు దొరక్క నడిచి వెళ్తున్నాం. గుమ్మల్లో నిలబడి ఎవరో అందమైన యువకుడికి వీడ్కోలిస్తోంది. నన్ను చూసి పిలుస్తుందేమో వాళ్ళమ్మను చూసొద్దామనుకున్నాను. మా వంక చూడలేదు. కారు వెళ్ళిపోయినా తన్మయత్వంతో అటే చూస్తోంది. అయినా ఇతరుల విషయాలు నాకెందుకులే అంది. తనే చెప్పింది రమాదేవితో ఆయనెవరో కారులో ఇంటి దగ్గర వదిలారని. డాక్టర్ కాబోలు అంది లలిత. అయితే కావచ్చు. ఆమె అందం చూసి 11th క్లాస్ పిల్లలే డౌన్ అయ్యారు. మరియమ్మ నవ్వింది. శర్మ, రమణ వాళ్ల కంపెనీలో వాళ్ళంతా గొల్లున నవ్వారు. వెంకటేశం వినలేక లేచిపోయాడు. ఆమెను ఆరాధించే వాళ్లలో ఇతనొకడు, అందుకే అంత కోపం అంది వెంకటేశాన్ని చూస్తూ మరియమ్మ. లాంగ్ బెల్ కావడంతో అందరూ తమ తమ సామాన్లు సర్దుకుని బయటపడ్డారు. 2వ రోజు సుచరిత వచ్చేసరికి పిల్లలు గోలగా అరుస్తున్నారు. ప్యూన్ వాళ్లను కసిరి పంపిస్తున్నాడు. దారి చేసుకుని లోపలికెళ్ళింది సుచరిత. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి వెనుతిరిగింది. వెనకవైపు రూముల నుండి హెడ్ మాస్టరు రమణ వస్తున్నారు. మామూలుగా హెడ్ మాస్టర్ని విష్ చేసింది. గుడ్ మార్నింగ్ సార్ అంటూ. గుడ్ మార్నింగ్. మీరు కాస్త ఆగుతారా? ఇలా పిల్లల్ని రెచ్చగొట్టడంలో మీ ఉద్దేశం? సూటిగా ప్రశ్నించాడాయన. మీరంటున్నది నాకేం అర్థం కావడం లేదు సార్ అంది. అంతలా నటించవలసిన అవసరం లేదులేండి. పిల్లలకు సమ్మె చెయ్యమని సలహా ఇచ్చింది మీరు కదా? సార్, మీరే ఆధారంతో నాపై ఈ నింద ఆరోపిస్తున్నారో అర్థం కావడం లేదు. సుచరిత కంఠం వణికింది. ఆధారం కావాలా? పిల్లల వైపు నుండి రాయబారం తెచ్చారు. అది విఫలమైతే సమ్మె చేయమన్నారు. నాపై రిపోర్టు రాసిచ్చి డిఏఓ గారికి పంపమన్నారు. అవునా? రాయబారం తేవడం తప్ప అంతా అబద్ధం సార్. నా మాటకు విలువ ఇస్తారనుకున్నాను. మీరు అంగీకరించలేదు. నేను ఊరుకున్నాను. నేను మిమ్మల్ని అడిగిన సంగతి పిల్లలకు తెలీదు అంది సుచరిత. అయితే నిన్న రమేష్తో జరిపిన మంత్రాంగానికి అర్థం? అడిగాడు ప్రిన్సిపల్. రమేష్ నా విద్యార్థి. వేరే ఎన్నో పనులుంటాయి. సరే, ఈ నింద నిరూపిస్తే నేను చాలా సంతోషిస్తాను సార్ అంది ఆవేశంగా. మిస్టర్ రమణ, ఏది ఆ రిపోర్ట్ ఇలా తీసుకురండి అన్నాడు ప్రిన్సిపల్. విద్యార్థుల దగ్గరే ఉంది సార్ అని బయటికెళ్లాడు రమణ. 5 నిమిషాల్లో కొందరు విద్యార్థుల్ని వెంట తీసుకొచ్చాడు. ఆవిడికివ్వండి. తను డిక్టేట్ చేసిందో కాదో తెలుస్తుంది. నేను విప్పి చదువుతాను సార్. రమణ ఆమెకివ్వడానికి వెనుకాడాడు. నోనో, ఆమెకే ఇవ్వండి అన్నాడు ప్రిన్సిపల్. సీల్డ్ కవర్ ఇచ్చాడు రమణ. సుచరిత దాన్ని అందుకుని చించింది. లోపల కాగితం తీసుకుని చదివింది. పూర్తిగా ఉత్తరం చదివేసరికి ఆమె ముఖం విప్పారింది. సార్,
ఇది చూడండి. వ్రాయించిందో వ్రాసిందో చూడగానే తెలుస్తుంది. వ్రాత వెంటనే పోల్చేయవచ్చు. కాగితం ఆయనకు అందించింది. ఆయన దాన్ని పరిశీలించటంలో మునిగిపోయాడు. రమణ? గొణిగాడు శర్మ. అసహనంగా చూశాడు రమణ. నువ్విచ్చిందే పెట్టినట్టున్నారు. కాపీ చేసి పెట్టమని చెప్పలేదా ఆ వెధవలతో? గుసగుసలాడారు రమణ శర్మ. నేనలాగే చెప్పాను. వాళ్ళు నేనిచ్చిందే పెట్టినట్టున్నారు. రమణ ముఖం పాలిపోయింది. మిస్టర్ రమణ? హెడ్ మాస్టర్ తీక్షణంగా చూశారు. ఇది నీ రైటింగ్ అనుకుంటాను. నాదా? కాదు సార్. సందేహం అక్కర్లేదు సార్. అది రమణగారు రాసిందే. నాపై అసూయతో చేసిన పని అది. విద్యార్థుల్ని పిలిచి నిజం తేల్చుకోవడం మంచిది. రంగయ్య, నేను పిలుస్తున్నానని చెప్పి రమేష్ను కృష్ణను పిలుచుకురా అంది. రంగయ్య వెళ్ళి ఆ ఇద్దరు పిల్లలను వెంట తీసుకునొచ్చాడు. రమేష్, మీరు బడికొచ్చేది ఎందుకయ్యా అడిగింది. వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. మాట్లాడరేం? మా పిల్లలు బడికెళ్ళి చదువుకుంటారని మీ తల్లిదండ్రుల అభిప్రాయం. మీరేమో ఇలాంటి సమ్మెలు చేస్తూ పిచ్చివేషాలేస్తూ నిర్దోషులను రోడ్డుకీడుస్తున్నారు. టీచర్, మీరనేదేంటి? మాకు అవకాశం ఇవ్వమని సమ్మె చేస్తున్నాం అంతే. మేమెవ్వరినీ రచ్చకెడవలేదు అన్నారా పిల్లలు. మరైతే ఈ రిపోర్టుకు అర్థమేంటి? అవకాశం ఇవ్వమని అడిగే మార్గం ఇదేనా? పోనీ ఒక్క సంగతి చెప్పు. నేను నిన్న నీతో ఏం మాట్లాడాను అంది సుచరిత. ఏం మాట్లాడలేదు. ల్యాబ్ కీస్ అడిగి తీసుకున్నారు అన్నాడా పిల్లాడు. ల్యాబ్ కీస్ కుర్రాడి దగ్గర ఎందుకుంటాయి? అరిచాడు రమణ. ఎందుకా? మనకు ల్యాబ్ బాయ్ లేడు. రమేష్ నమ్మకంగా ఉంటాడు. స్కూలుకు అతని ఇల్లు దగ్గరగా ఉంది. 9ంటికొచ్చి రంగయ్య చేత ల్యాబ్ శుభ్రం చేయిస్తాడని ఇచ్చాను. రమేష్, ఉన్నదున్నట్టు హెడ్ మాస్టర్ గారితో చెప్పు. రమేష్ మౌనంగా ఉండిపోయాడు. రమేష్, మీరిలా మౌనం వహిస్తే నేను రిజైన్ ఇవ్వాల్సి ఉంటుంది. సుచరిత గారు, వాళ్ళను భయపెట్టి మీ నేరం కప్పిపెట్టాలని చూస్తున్నారా? రమణ ముందుకొచ్చాడు. లేదండి రమణగారు, మీ నేరం బయట పెట్టాలని చూస్తున్నాను. సార్, నిన్న టీచర్ నాతో మాట్లాడనే లేదు. ల్యాబ్ కీస్ మాత్రం తీసుకున్నారంతే. రమేష్ వినయంగా జవాబిచ్చాడు. మరి రిపోర్ట్ ఎవరు వ్రాశారు? హెడ్ మాస్టర్ ప్రశ్నించాడు. రమేష్ తల వంచుకున్నాడు. మాట్లాడమే. కృష్ణ అనే అబ్బాయి ముందుకొచ్చి ఏదో చెప్పబోయాడు. రమణ వారించాడు. రమణగారి వంకే రెప్పవేయక చూస్తున్నాడు రమేష్. సార్, ఎవరిదైనా అలా రిపోర్టు తీసుకోవడం తప్పు మాది. ఇక రాసినవారు టీచర్ మాత్రం కాదు. మమ్మల్ని ఈసారికి క్షమించండి అన్నారు పిల్లలు. మీలో ఉన్న డిప్లొమసీ మా స్టాఫ్లో ఉంటే బాగుండును. సరే, వెళ్ళండి. వారం రోజులు గడువిస్తున్నాను. యూనిఫారాలు కుట్టించుకోండి. వెళ్ళండి. రమేష్ వెళ్ళిపోయాడు తన బృందంతో. స్టాఫ్ కోఆపరేషన్ లభించదని తెలిసి కూడా పట్టుదలకు పోవడం బుద్ధిహీనత. చిచి! తనలో తనే గొణుక్కున్నాడు హెడ్ మాస్టర్. సుచరిత త్వరగా రమాదేవి ఉన్న చోటికి వచ్చింది. అంతా విన్న రమాదేవి గాఢంగా నిట్టూర్చింది. ఒక సంస్థకు ఆధిపత్యం వహించాలంటే ఎన్నో విధాలుగా సమర్థులై ఉండాలి. చెప్పుడు మాటలు వినడం, తేలికగా అభిప్రాయాలు మార్చుకోవడం లాంటి గుణాలకు దూరంగా ఉండాలి. ఇలా నిశ్చిత అభిప్రాయం లేని వాళ్ళు రోజుకో తగు. బడి సక్రమంగా నడవదు. పద, పిల్లలు క్లాసుకు వెళ్ళినట్టున్నారు. ఇద్దరు లేచి తమ తమ క్లాసులకు వెళ్లారు. 7th పీరియడ్లో సుచరితను పిలిచారు హెడ్ మాస్టర్. ఎక్స్క్యూజ్ మిస్ సుచరిత, రమణతత్వం తెలిసి కూడా తొందరపడ్డాను. అతనింతకు తెగిస్తాడనుకోలేదు అన్నారు హెడ్ మాస్టర్. మనలో మనకివన్నీ ఎందుకు సార్? రమణకు ముందు చూపు తక్కువ. ఎగదోస్తే ఉబ్బిపోతాడు అంది సుచరిత. సరే, వెళ్ళండి. మొదటే నేను అంగీకరిస్తే పోయేది అన్నారు ప్రిన్సిపాల్. 4 రోజులు ఏ గొడవ లేకుండా బడి సక్రమంగా నడిచింది. 5వ రోజో వార్త గుప్పుమంది. రమణకు మారుమూల పల్లెటూరికి ట్రాన్స్ఫర్ అయింది. అతని స్థానంలో వచ్చిన సత్యమూర్తి ఆర్డర్స్ తీసుకొచ్చాడు. రమణ బుసలు కొడుతూ అభిమానంగా రోషంగా ఆర్డర్స్ తీసుకున్నాడు. చెప్పదలిచిన వారు హెడ్ మాస్టర్పై బోలెడి విషయాలు చెప్పారు. 2వ రోజు రిలీవింగ్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన రమణ ముఖం వాడి ఉంది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదు. నెమ్మదిగా సుచరిత క్లాస్ వైపు వచ్చాడు. సుచరిత గారు? రమణ సౌమ్యమైన పిలుపు విని విచిత్రంగా చూసింది. నన్ను క్షమించండి. మీ ఎడ చాలా అనుచితంగా ప్రవర్తించాను. తలచుకుంటే నాకే సిగ్గుగా ఉంది. అమాయకంగా దీనంగా ఉన్నాయి అతని మాటలు. పొరపాటు అందరి వల్ల జరుగుతుంది. అది తెలుసుకోవడమే గొప్పతనం అంది సుచరిత. మీరు మీ సహృదయతను చూపుకున్నారు. మొన్నటి విషయం బయటపడడం ఆలస్యమైతే మీపై తీవ్రమైన చర్య తీసుకునేవారు. అది తలచుకుంటే కంపరం పుడుతోంది అన్నాడు రమణ. ఇప్పుడవన్నీ ఎందుకులేండి. నాకు బాధగానే ఉంది మీరిలా వెళ్ళిపోవడం. సుచరిత మాట పూర్తి కాకమునిపే రమాదేవి వచ్చింది. రమాదేవి గారు,
నా క్షేమం కోరే సహోదరిగా మీరిచ్చిన సలహాను పాటించలేకపోయాను. చెప్పుడు మాటలు విని పొగడ్తలకు ఉబ్బి ఇంత అనర్థం తెచ్చుకున్నాను. అమ్మ ఆరోగ్యమేం బావుండడం లేదు. ఇక్కడ రెగ్యులర్గా ట్రీట్మెంట్ జరుగుతోంది. అదో పల్లెటూరు. కనీసం డాక్టర్ ఉన్నాడో లేడో. చెల్లెలి చదువు మధ్యలో ఆగిపోయేటట్టుంది. హాస్టల్లో చేర్పించే తాహతు నాకు లేదు. ట్రాన్స్ఫర్ సంగతి విని అమ్మ నెత్తి నోరు బాదుకుంది. అతని కళ్లల్లో నీళ్లు నిండాయి. మిస్టర్ రమణ, ఈ విషయంలో హెడ్ మాస్టర్ని తప్పు పట్టలేం. ఆయన మంచిగా మిమ్ము వంచాలని ఎంతో ప్రయత్నించారు. మీరర్థం చేసుకోలేదు. అందరూ ఎగదోసి ప్రచ్ఛన్నంగా ఉండిపోయారు. మీరు అమాయకంగా తేలిపోయారు అంది రమాదేవి. ఇప్పుడు ఎంత చింతించినా లాభం లేదండి. అమ్మను తలుచుకుంటేనే బాధగా ఉంది అన్నాడు రమణ. పరిస్థితులు ఒక్క మాదిరిగా ఉండవులేండి. ముందైనా జాగ్రత్తగా ఉండండి. అధైర్యపడద్దు. వెళ్లేది పల్లెటూరు కాబట్టి మీకు ఖర్చు అంతగా ఉండకపోవచ్చు. చెల్లిని హాస్టల్లో చేర్పించండి అంది రమాదేవి. అలాగే చేస్తాను. చాలా థ్యాంక్స్ రమాదేవి గారు. వస్తానండి సుచరిత గారు. రమణ వెళ్ళిపోయాడు. సుచరిత కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. రమణ ఒక్కడి తొందరపాటు ఫలితం అందరూ అనుభవిస్తున్నారు పాపం. వాళ్ళమ్మను తలుచుకుంటే జాలేస్తుందక్కా అంది సుచరిత. అనాది నుండి ఒక్కరి వల్ల అందరూ బాధపడడం సంప్రదాయమే కదా. ధర్మరాజు జూదం వల్ల అందరూ పాండవులు అడవుల పాలు కాలేదా? ఆ కారణంగా భార్యాబిడ్డలు ఇడుములు పడలేదా అంది రమాదేవి. వాళ్లంతా కారణజన్ములు. దుష్ట శిక్షణకై అవతరించారేమో. ఇది అలాగే అన్వయించుకో. ఈ దెబ్బతో రమణలో మార్పు రావచ్చు. బెల్ కావడంతో ఇద్దరూ తమ క్లాసులకు వెళ్ళిపోయారు. ఇంటికొచ్చినా సుచరిత మనసు కుదుటపడలేదు. అమాయకత్వం మిళితమైన రమణ ముఖమే ప్రత్యక్షం కాసాగింది. శర్మ, గోపాలం మొదలైన వారిపై విపరీతమైన కోపం వచ్చింది. అమాయకుణ్ణి ఎగదోసి వీళ్లు మాత్రం సురక్షితంగా ఉన్నారు. అంత తలమునకలయ్యే ఆలోచనలేంటబ్బా? ఆ మాటలు విని ఉలిక్కిపడి చూసింది. చిరునవ్వుతో రఘు నిలబడ్డాడు గుమ్మంలో. లేచింది. మీరా? రండి. నిలబడే ఉన్నారే? చాలాసేపయిందా వచ్చి? అంత కంగారెందుకు? నేనేం కొత్తవాడినా ఏంటి? ఇప్పుడే వచ్చాను అంటూ కుర్చీలో కూర్చున్నాడు రఘు. ఏంటో విశేషం అలా ఉన్నావు? ఏం లేదు. ఎలా ఉన్నాను అంది. డాక్టర్లకు సైకాలజీలో ప్రవేశం ఉంటుంది మేడం. సుచరిత అందంగా నవ్వింది. స్కూల్లో జరిగిన విషయాలన్నీ చెప్పింది. ఓపిగ్గా విన్నాడు రఘు. సర్వీస్ అన్నాక ఇలాంటివి సహజమే. అంతగా నువ్వు బాధపడ్డం బాగాలేదు అన్నాడు. బావుంది. మీరు ఒడ్డు నుండి మాట్లాడుతున్నారు. అతని అవస్థ చూస్తే జాలేస్తుంది. అతన్ని ట్రాన్స్ఫర్ చెయ్యకుండా ప్రవర్తన మారిస్తే బావుండేది అంది అమాయకంగా. ఎవరు మార్చాలి? హెడ్ మాస్టర్ మార్చొచ్చుగా. మార్చవచ్చు. ఆయన సహనాన్ని, విశాల హృదయాన్ని అసిస్టెంట్లు అర్థం చేసుకోవద్దు. అతని క్షమాగుణాన్ని బలహీనతగా తీసుకుని ఇంకా అఘాయిత్యాలు మొదలు పెడితే హెడ్ మాస్టర్ కూడా మనలాంటి చీము నెత్తురు కల మానవుడేగా అన్నాడు రఘు. అవును, కాని ఎందుకో అతన్ని తలుచుకుంటే బాధగా ఉంది. ఇంత విషయానికే బాధపడుతున్నావు. కొన్నిసార్లు ఏ తప్పు లేందే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏ మినిస్టర్ చుట్టమో లేక ఆఫీసర్ అల్లుడో అయితే వాళ్లను తేవడానికి ఇతరుల్ని పంపేస్తారు అన్నాడు రఘు. సుచరిత కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఏంటో ఈ ప్రపంచంలో విద్యావంతులకు విద్యాహీనులకు భేదం లేదు. స్వార్థం అంది. భూమి గుండ్రంగా ఉంది మేడం. అదేం పిలుపు? మీరేం విద్యార్థులా అంది కినుకగా. మరి నాకిష్టమైన పిలుపు నీకిష్టం ఉండదుగా అన్నాడు. సుచరిత తొందరగా మాట మార్చింది. పోనీయండి, ఈ గొడవలు రోజూ ఉండేవేగా. అమ్మగారు ఉత్తరాలు రాస్తున్నారా అడిగింది. మొన్ననే వచ్చింది ఉత్తరం. మీరు కలిశారని వ్రాస్తే చాలా సంతోషపడింది. నిన్ను మరీ అడిగానని వ్రాసింది. అమ్మగారికి నేనంటే అభిమానం ఎక్కువేమో. ఈ స్థితిలో ఎవ్వర్నీ చూడబుద్ధి కావడం లేదు అంది సుచరిత. మాటల సందడిలో మర్చిపోయాను. అమ్మగారేరి? ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? చుట్టూ కలియ చూశాడు రఘు. మీ శ్రమ వృధాగా పోతుందా? కులాసాగానే ఉంది. ఈరోజు గుడికి వెళతానని గొడవ చేస్తే పక్క వాళ్లతో పంపించాను. ఎంతకని ఆపగలం అంది సుచరిత. పర్వాలేదు. నువ్వేంటి అంతలా నీరసించిపోయావు అన్నాడు రఘు. మీకలాగే కనిపిస్తాను. నాకేమైంది? నిక్షేపంలా ఉంటేను. ఉండండి, కాఫీ తెస్తాను. ఇప్పుడే తాగాను. నాకు తాగాలనుంటే అడుగుతానులే. మర్యాదలేం పెట్టుకోవద్దు అన్నాడు రఘు. మర్యాద సంగతి దేవుడెరుగు. మీకు కాఫీ ఇవ్వకుండా పంపానని తెలిస్తే అమ్మ నా చెవి మెలేస్తుంది. ఓహో, నీకివ్వాలని లేకపోయినా అమ్మ భయానికిస్తావా? కొంటిగా చూశాడు రఘు.
సుచరిత ముఖం గంభీరంగా మారిపోయింది. నాకివ్వాలని ఉందో లేదో తెలిపే సాక్ష్యం నా దగ్గర లేదు మరి. చురుగ్గా చూసి వంటగదిలోకి వెళ్ళిపోయింది. కాఫీ కప్పుతో వచ్చిన సుచరిత కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మాట్లాడకుండా కాఫీ తీసుకున్నాడు రఘు. నేను జోక్ చేశాను సుచరిత, నువ్వేమో సీరియస్గా తీసుకున్నట్టున్నావు. సారీ, టానిక్ తెప్పించావా అడిగాడు. లేదు. అయితే తెప్పించకు, శాంపిల్కొచ్చినవి నా దగ్గరున్నాయి, నేను తెస్తాను. సూటిగా సుచరిత వంక చూడలేక వెళ్ళిపోయాడు రఘు. ఇంతవరకు మాదిరెడ్డి సులోచన గారి పంతులమ్మ నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.